హలో గాయ్స్, మన పేజ్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పోయిన ఎపిసోడ్లో దీపే నీ కన్న కూతురని కార్తీక్ చెప్పిన మాటలకు దశరథ్ షాక్ అవుతాడు. దాస్ కార్తీక్లు కలిసి పారిజాతము జ్యోత్స్నలు చేసిన దారుణాల గురించి దశరథ్కు వివరిస్తారు. వారి అంతు చూస్తానని బయలుదేరిన దశరథును కార్తీక్ ఆపుతాడు. సుమిత్ర అత్తయ్య ప్రాణాలు కాపాడాలంటే ఈ నిజం కొన్ని రోజులు దాచాల్సిందే అని దశరథ్కు నచ్చజెప్తాడు కార్తీక్. దీంతో దశరథ కాస్త శాంతిస్తాడు. దీపను గుడికి తీసుకెళ్ళి అర్చన చేయిస్తారు. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. ఈరోజు ఎపిసోడ్లో జ్యోత్స్న పారిజాతం ఎలాగైనా బయటకు వెళ్ళాలని చూస్తుంటే శివనారాయణ అక్కడే కూర్చొని ఉండటంతో వారి ఆటలు సాగడం లేదు. సరిగ్గా అదే సమయంలో దశరథ కార్తీక్ మరియు దీపలను తీసుకొని ఇంట్లోకి అడుగు పెడుతుంటాడు. దశరథ ముఖంలో గర్వం, కళ్ళల్లో ఏదో సాధించినట్లు తృప్తి కనిపిస్తుంటాయి. జ్యోత్స్న పారిజాతం బయటకు వెళ్తుండగా దశరథుని చూసి ఆగిపోతారు. దశరథుని చూడగానే పారిజాతం జ్యోత్స్నలకు షాక్ అవుతారు. దశరథ మొహంలో ఏదో తెలియని ఆనందం కనిపిస్తుంది. ఇది చూసిన జ్యోత్స్నలు దాస్ దశరథుని కలిసి ఉంటాడా అని అనుమానిస్తుంటారు. ఎక్కడికి వెళ్తున్నారు అని దశరథుడు అడుగుతారు. అంతలో షాక్గా అలాగే గురయ్యి ఇద్దరు ముఖాల్లో చూసుకుంటూ ఉంటారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్.